చేయకుండా మీరు అర్థం చేసుకొని చదవాలి అని చెప్తున్నాం కదా. అసలు బై హార్ట్ చేయకుండా అర్థం అసలు బై హార్ట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, ఎట్లా చదువుతున్నారు? ఏపీఎల్ యాపిల్ ఏంటి అని అలా చదివేస్తున్నారు. దానివల్ల ఏంటి, మీకు స్పెల్లింగ్స్ గుర్తుంటాయి, ఇప్పుడు గుర్తుంటాయి, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. అదే మీరు ఆ స్పెల్లింగ్ ఎలా వస్తుంది అంటే దాని ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాము, ఫస్ట్ ఏ లెటర్ ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలుసుకున్నాం అనుకోండి, తర్వాత ఎన్ని సంవత్సరాలు అయినా సరే మనం మర్చిపోం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాంట్ ఉంది, యాంట్, అర్న్, ఫస్ట్ లెటర్ ఏంటిది? యాంట్ ఫస్ట్ లెటర్ ఏ. సో చూడండి, ఏ అర్న్ టీ, యాంట్. am I right? ఫస్ట్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? ట్, యాంట్, యాంట్ మొత్తం కలిపి. దీన్ని ఫోనిక్స్ అంటారు. వీటిని ఈ సౌండ్స్ ఏమంటారు? ఫోనిక్స్. మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాన్ని బై హార్ట్ చేయకుండా గుర్తు పెట్టుకొని ఎలా చదవాలో ఇవి చెప్తాం. రేపటి నుంచి వర్డ్స్ ఎలా చదవాలనేది చెప్పుకుందాం.